Hi guys, good evening all of you. Welcome to Unacademy. Srikanth, Vamsi Watson and Deekshit Vijay Chauhan and Ganga garu. Welcome to Unacademy andi. Andarki thank you so much for joining me. So, oka 1 minute andi. Ganga garu, Madhukar Reddy garu, welcome to Unacademy andi. Mohan Krishna garu, welcome to Unacademy. 1 second andi. PPT upload చేద్దాం. సరు ఎస్ఎన్ గారు ఈరోజు నైట్ చూస్తా సార్, నిన్న కుదరలే, ఈరోజు చూస్తా. మహమ్మద్ గౌస్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ నాయుడు గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. అదే అంటే ఎందుకు చూడలేదంటే చెప్తాను చూడండి, లాజిక్ ఉంది. అది సస్పెన్స్ కాబట్టి చెప్పొద్దు, ఎలా ఉందో చెప్పొద్దు, ఓకేనా? ఎందుకంటే సాయి రమేష్ గారు, చెన్నకేశవ్ వెల్కమ్ టు అన్అకాడమీ. చెన్నకేశవ్, సతీష్ గారు అండ్ చియాన్ దేవరాజ్ గారు, సంతోష్ గారు, సత్యప్రసాద్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. సంతోష్ గారు, వినీత గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి, ఆల్ ఆఫ్ యూ. నిన్న యాక్చువల్గా నైట్ 12 కదా అది స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం క్లాసెస్ ఉండడం, డే టైం నేను చూడకూడదు అనుకున్నా. మధు గారు, అభిజిత్ గారు, సర్దార్ గబ్బర్ సింగ్, రాజు గారు వెల్కమ్ టు అన్అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. సతీష్ గారు, స్వాతి గారు, జ్యోతిర్మయి గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు యాక్చువల్గా క్వశ్చన్స్ ఉంటాయి, యాజ్ వెల్ as సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. గెట్ రెడీ ఫర్ దట్. ఆర్టికల్స్ మీద కొద్దిగా క్వశ్చన్స్ అడుగుతాను ఎక్కువ, ఓకేనా? వాణి గారు అండ్ సాయి చంద్ర గారు వెల్కమ్ టు అన్అకాడమీ, ఆల్ ఆఫ్ యూ అండి, ఓకేనా అండి? ఆటో రామ్ ప్రసాద్ అండ్ జై వెల్కమ్ టు అన్అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. ఒక్క నిమిషం అండి. అజయ్ గారు, నాగమణి గారు, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మాణిక్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి, అండ్ వెరీ హ్యాపీ దట్ మల్లేష్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి, స్వర్ణలత గారు వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకే, సో హాయ్ కిరణ్, సౌజన్య గారు వెల్కమ్ టు అన్అకాడమీ, అఖిల గారు వెల్కమ్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి. గుడ్ ఈవినింగ్ అండి స్వర్ణలత గారు, లావణ్య గారు వెల్కమ్ టు అన్అకాడమీ, ఓకేనండి. అయితే ఒకసారి ఒక 2 minutes మనం మన ఆర్గనైజేషన్ కోసం చెప్పేసిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. వెంకట్ గారు అండ్ దివ్య గారు వెల్కమ్ టు అన్అకాడమీ. మన్యశ్రీ గారు చూడండి, అన్అకాడమీ ఇస్ ద లార్జెస్ట్ లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా, ఓకేనండి. రాధికా రెడ్డి గారు, రాజా గారు వెల్కమ్ టు అన్అకాడమీ. అవునా, అందరికీ వస్తుందండి రీసౌండ్? థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. ఓకే ఓకే, సో చూడండి అన్న, అన్అకాడమీ ఇస్ ద లార్జెస్ట్ లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. మనకి 3 types ఆఫ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటండి అంటే, మురళి గారు అండ్ మహేంద్ర గారు వెల్కమ్ టు అన్అకాడమీ. ఆర్ఆర్బి డేట్స్ ఇచ్చాడంట కదా, ఎన్టీపీసీ ఇచ్చాడా, అనౌన్స్ చేశారంట కదా? ఓకే, వెరీ నైస్. సో మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను, ఓకే, అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎవరెవరైతే అప్లై చేస్తారో అందరూ అటెండ్, ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసి ఉంటారు. జనరల్ స్టడీస్ కండక్ట్ చేద్దాం, జీకే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కండక్ట్ చేద్దామండి, ఓకేనా? రామకృష్ణ గారు వెల్కమ్ టు అన్అకాడమీ, వెరీ నైస్ అండి, ఓకేనండి. చూడండి, అన్అకాడమీలో మనకి n నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారండి. అందరూ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్, అందరూ కూడా ప్లస్ క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. శివ గారు వెల్కమ్ టు అన్అకాడమీ.
అయితే మొత్తం ఇందులో ఉన్నటువంటి టోటల్ ఎడ్యుకేటర్స్ లో మనకి అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారు అందరూ. అయితే మీరు వీళ్ళకి సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ని ఫాలో అవ్వాలని అనుకుంటే, ఓకేనండి, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ఎవ్రీ వన్, గణేష్ గారు, రాజేష్ గారు, చందు గారు, కిరణ్ గారు, చరిత గారు, వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, కిరణ్ కుమార్ గారు, అమర్దీప్, వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీ వన్. ఓకేనండి. హాయ్ అండి రాజు గారు, రామసుబ్బారెడ్డి గారు. అయితే ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో యూ కెన్ ఫాలో ఆల్ ది ఎడ్యుకేటర్స్ ఆఫ్ ద అకాడమీ. శివకార్తికేయన్ అండ్ నందు గారు, వెల్కమ్ టు అకాడమీ. అయితే డైలీ మీరు స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటండి అంటే, మీకు వాచ్ మినిట్స్ వస్తాయండి. వాచ్ మినిట్స్ వల్ల క్రెడిట్స్ యాడ్ అవుతుంటాయండి. ఆ క్రెడిట్స్ వల్ల మీకు అరౌండ్ 10% వరకు డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటు మీరు బాలు ఐక్యూ అనేటటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా, థ్యాంక్ యూ అండి రాజు గారు, మీకు మళ్ళీ 10% ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మీరు రెగ్యులర్ గా స్పెషల్ క్లాసెస్ చూడడం వల్ల మీకు సబ్స్క్రిప్షన్ కి అడ్వాంటేజ్ ఉంటుందండి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత బెనిఫిట్ ఏంటండి అంటే, థియరిటికల్ క్లాసెస్ అనేది ఎన్ని బ్యాచెస్ స్టార్ట్ అయితే అన్ని బ్యాచెస్ వినొచ్చు. అంటే గ్రూప్ 2 కి, గ్రూప్ 1 కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి స్టార్ట్ అయ్యేటటువంటి ప్రతి బ్యాచ్ లో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే ప్రతి ఎడ్యుకేటర్ కూడా తన తలక ఇండివిజువల్ కోర్సెస్ లాంచ్ చేస్తుంటారు. ఎవరు ఎందులో వాళ్ళు బాగా చెప్తున్నారో వాళ్ళు ఆ కోర్సెస్ లాంచ్ చేస్తుంటారండి. మీరు అవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, లేదంటే ఎకనామిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ సబ్జెక్ట్ అండి. ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ కి మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకేనండి. ఒక్క సబ్స్క్రిప్షన్ తో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే లైవ్ క్లాసెస్ చూసే అవకాశం ఉంటుంది, సేమ్ టైం రికార్డెడ్ చూసే అవకాశం ఉంటుంది. మీకు 2 స్పెషాలిటీస్ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక లైవ్ కనుక మిస్ అయిపోతే యూ కెన్ వాచ్ ద రికార్డెడ్ క్లాస్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ అండి బికాస్ ఆఫ్ ద అకాడమీ. ఇవి నా యొక్క స్పెషల్ క్లాసెస్. క్రెడిట్ ఎంత ఉండాలి అంటే తెలియదు నాకు, మోస్ట్లీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్నైతే వాచ్ మినిట్స్ ఉన్నాయో ఆ క్రెడిట్స్ ఒకసారి ట్రై చేయండి, కొడితే మీకు వస్తుంది మాక్సిమం. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బలవర్ధన్ గారు, లైన్ గారు, వెల్కమ్ టు అకాడమీ. ఆ క్రెడిట్స్ ముందు రెఫరల్ కోడ్ కొట్టాలి, బాలు ఐక్యూ అని. రెఫరల్ కోడ్ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఎక్సలెంట్ అండి చందు గారు. 780 ఉన్నాయి మీకు ఆల్రెడీ. ఒకసారి కొట్టి చూడండి, చాలా వరకు వస్తుంది మీకు. 10% కాకపోయినా 10 వరకు పక్కాగా వస్తుంది. 10 వరకు వస్తుంది మాక్సిమం 10% వరకు వస్తుంది. ఓకేనండి. రాజేష్ కుమార్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. సురేష్ గారు అండ్ పడాల వినయ్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే. సో 1000 క్రెడిట్స్ 1000 రూపీస్ అయితే. నరేష్ గారు, సుగుణ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. ఈ మంత్ ఏంటుండవండి చూడండి. నాకు సంబంధించినటువంటి ప్లస్ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ అయితే ఆల్రెడీ అవుతున్నాయి. ప్రసాద్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. మీరు అందులో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే మాక్సిమం అవుతాయి. అదే మోస్ట్లీ ఏంటంటే 10% వరకు వస్తుందని నాకు ఐడియా ఉంది. ఓకేనా? సో యూజ్ చేసుకోండి చక్కగాను. 10% వస్తుంది, దాంతో హ్యాపీ కదా. చూడండి ఇక్కడ ఇవి నా తలకి రెగ్యులర్ క్లాసెస్ అండి. చూడండి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే యాక్చువల్గా అఫోర్డబుల్ ఫీజెస్ అండి. మీకు డిసెంబర్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ లోపు మీరు చాలా సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి, ఎందుకంటే అందులో జనరల్ స్టడీస్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. మనకి క్వాంటిటీకి నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, రీజనింగ్ నెంబర్, మీరు ఎక్కడ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మనకు అందరూ అకాడమీలోనే ఉన్నారు. ఓకేనండి. క్వాంటిటీకి, రీజనింగ్ కి, సైన్స్ కి, జియోగ్రఫీకి, ఫిజిక్స్, కెమిస్ట్రీలు, ఓకేనండి. అలాగే మొత్తం హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఓకేనండి. ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్, ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2-3 ఫ్యాకల్టీస్ ఉన్నారు కాబట్టి మీరు ఎంత మందినైనా సరే ఫాలో అవ్వచ్చు ఒక్క సబ్స్క్రిప్షన్ తో. ఇది ఎంత ఉందంటే 6 నెలలకి 6300 ఉందండి. మళ్ళీ మీ క్రెడిట్స్ రెఫరల్ కోడ్ వాడితే ఇంకా తగ్గిపోతుంది. ఇక్కడ అన్ని దగ్గరలో అంతే, 7700 ఫర్ 1 ఇయర్ అండి, 11,000 ఫర్ 2 ఇయర్స్. ఇది లాంగ్ టర్మ్ ఇది. ఓకేనా? శిరీష్ గారు అండ్ శేఖర్ గారు, సుమన్ గారు, అప్పల్ రాజు గారు, అడాల్ఫ్ హిట్లర్, వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ అండి, డిపెండ్స్ ఆన్ ఇదనమాట. అయితే నా యొక్క రెఫరల్ కోడ్ ఇక్కడ పిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇది యూజ్ చేసి జాయిన్ అవ్వండి. నేను మీకు మల్టిపుల్ కోర్సెస్ అనేది లాంచ్ చేస్తుంటాను ప్రతి నెల. ఓకే, డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతుంది, ఇంక్లూడింగ్ ద మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్. ఓకేనండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కి ఆల్రెడీ ప్లస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకేనా? సో కమ్ అండ్ ఎంజాయ్ ద ప్లస్ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ అండి. చూడండి ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రాసెస్ ఏంటంటే
డెఫినెట్లీ దెర్ విల్ బి సంథింగ్ అండి, ఖచ్చితంగా. ఓకేనా? మీరు సబ్స్క్రిప్షన్ లోకి వస్తే థియరిటికల్ క్లాసెస్ ఎలా ఉంటాయి అన్నది డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, నో డౌట్ అట్ ఆల్. ఓకేనండి? చూడండి, ఇక్కడ 4 మీకు లైన్స్ ఉన్నాయి. అక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కొడితే ఇక్కడ చూపిస్తుంది రౌడీ గారు వెల్కమ్ టు 1 month, 3 months, 6 months, 12 months, 1 year చూపిస్తుంది మీకు ఇక్కడ 2 years వరకు. ఓకేనండి? మోస్ట్లీ ట్రై టు ప్రిఫర్ 1 year ఆర్ 2 years ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ 1 year తీసుకోవడానికి ట్రై చేయండి మినిమమ్. ఓకేనండి? చిచ్చారు వెల్కమ్ టు అకాడమీ నాన్న. సో ఇక్కడ బాలు ఐక్యని కొడితే మీకు ఇక్కడ రెఫరల్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ క్రెడిట్స్ చూపిస్తుంది కదా, అక్కడ అప్లై అని కొట్టడమే. ఇక్కడ మీకు టోటల్ ఎంత అవుతుందో చూపిస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ ద్వారా కానీ పే చేసేయచ్చు, అంతే. ఓకేనండి? అంతే. పే చేసిన తర్వాత మీకు రిసీట్ వచ్చేస్తుంది. 100 అవుతారు ఈ రోజు అవుతారు 100. 94 అయ్యాయి కదా, వస్తున్నారు. సాయి కృష్ణ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్స్ చూద్దామండి. 10% అండి. రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే 10%. మీరు చూస్తున్న ఫ్రీ క్లాస్ వాచ్ మినిట్స్ కి మరో 10% వరకు ఇస్తారనమాట. ప్రత్యూష గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనండి? సో కాబట్టి టోటల్ గా మీకు ఎక్కువ స్పెషల్ క్లాసెస్ చూసే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎక్కువ. ఆల్రెడీ చాలా మంది ఫాస్ట్ వస్తున్నారు కాబట్టి, లేదు సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం వాటితో సంబంధం లేకుండా అంటే కూడా మీరు వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో గుడ్ ఈవినింగ్ అండి. యోగేశ్వర్ రెడ్డి గారు అండ్ స్వాతి గారు వెల్కమ్ టు అకాడమీ, బోత్ ఆఫ్ యూ. ఓకేనండి? లెట్ us get into the class. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లక్ష్మి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. టుడే వీ విల్ హ్యావ్ మనకి కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతాను ఈరోజు. రేపు టైమింగ్స్ చెప్తున్నాను చూడండి. ఆర్యన్ గారు అండ్ సలీం గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రాకేష్ గారు వెల్కమ్ టు అకాడమీ. రేపు టైమింగ్స్ మారుస్తున్నానండి. రేపు ఒక రోజుకి 5 to 6 PM ఉంటుందండి రేపు. ఓకేనా? 5 నుంచి 6 ఉంటుంది రేపు. జిఎస్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓన్లీ జనరల్ స్టడీస్ ఉంటాయి, అన్ని టాపిక్స్ కలిపిస్తాను. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి ఇవ్వను. ఓన్లీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి ఉంటాయి ఇందులో. రహీం గారు, శృతి గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి? ఎవరైతే అన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతానికి బెనిఫిట్, ఎస్పెషల్లీ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఎగ్జామ్స్, ఒకటి గ్రామ సచివాలయం అండ్ మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కాబట్టి రెండింటికి బెనిఫిట్ అవుతుంది అది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. విద్యా గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఎస్ఎస్సి కూడా ఉందా ప్రెసెంట్? ఎస్ఎస్సి అంటే సెట్ ఎగ్జామ్ కదా. రాజు గారు వెల్కమ్ టు అకాడమీ. వినోద గారు ఓకే. సో లెట్ us get into the first question. సిహెచ్ఎస్ఎల్ ఎప్పుడు ఉంది? ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్. వెరీ నైస్. అక్టోబర్ లోనా? ఓకే ఓకే ఓకే, నైస్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది విషెస్. ఓకేనండి? సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. యా చెప్తాము. సబ్స్క్రిప్షన్లో అయితే మీకు కంప్లీట్ దొరుకుతాయండి. స్పెషల్ క్లాసెస్లో అయితే మీకు ఉంటాయి కానీ ఆర్గనైజర్ ఉండకపోవచ్చు. ఓకేనండి? కంప్లీట్ జనరల్ స్టడీస్ చెప్తున్నామండి ప్లస్లో అయితే. ఓకేనా? అన్నిటికీ తెలుగు మీడియమే. ఓకేనా? సో చూడండి, నా ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కి సంబంధించి కింది వివరాలను పరిశీలించి సరైనటువంటి సమాధానాన్ని చెప్పండి అన్నారు. చూడండి, అతడు రాష్ట్రపతి అభీష్టం మేరకే పదవిలో ఉంటారట. రాష్ట్ర శాసనసభ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయొచ్చట. అతని జీతం భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారట. అతడు న్యాయపరమైనటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తారట. ఏదన్నారు? సరైన సమాధానం అన్నారు కాబట్టి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇది సంపత్ గారు. ఓకేనండి? అన్నీ ఉన్నాయండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి మన క్లాసులు ఎప్పుడున్నా, అందరికీ తెలుసును కదండి. అంతేనా? ఏ ఆర్టికల్ ఫాలో అవుతాం మనం? ఏం ఫాలో అవుతాం? ఒక్కలే పెట్టారా? అంతే. వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. చూడండి నాన్న, ఓకేనా అండి? ఇప్పుడు ఇందులో ఏది సరైనదో మీరు చెప్పండి నాకు. ష్యూర్ సాయి రమేష్ గారు, డెఫినెట్లీ చెప్పాను యాక్చువల్గా. చూడండి, అడ్వకేట్ జనరల్ ఏంటండి, విల్ బి ఇన్ ద పొజిషన్ ఏంటంటే అప్ టు ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ పార్టిసిపేట్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్
ఓకేనండి. మొత్తం అన్ని సమావేశాల్లో వాటిలో థామస్ గారు, సైదుల్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనండి. మొత్తం అసోసియేట్ అవుతాడు స్టేట్ లెజిస్లేచర్ తోని. అండ్ ద సాలరీ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్ విల్ బి పెయిడ్ ఫ్రమ్ ది ఏంటంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే మనకి మెయిన్ అడ్వైజర్గా ఉంటారు, జ్యుడిషియల్ అడ్వైజర్గా ఉంటారు స్టేట్ గవర్నమెంట్ కి. ఇవి 4 ఆప్షన్స్ అండి. సో ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, ఏవి కరెక్ట్ ఆన్సర్లు అంట నాకు కూడా తెలీదు, మీరే చెప్పాలి నాకు. ఫెంటాస్టిక్ అమర్దీప్. ఓకే, యా, నేను కూడా అడిగారు యాక్చువల్ గాను. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన వెంటనే చెప్తాను బోయపాటి గారు. ఓకేనా? ఆల్మోస్ట్ అందరికీ తెలుసును, నేను చెప్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి, భారత రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉంటారా అండి? భారత రాష్ట్రపతి గవర్నరా? గవర్నర్ గారు కాబట్టి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. అలాగే రాష్ట్ర శాసనసభ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు కదండి. థ్యాంక్ యూ మోహన్ గారు. రాజేంద్ర గారు వెల్కమ్ టు అకాడమీ. ఇది సరిపోయింది. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్. అతని జీతం భారత సంఘటిత నిధి నుంచి వస్తుందా, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వస్తుందా? ఓకేనండి, స్టేట్ కన్సాలిడేట్ ఫండ్. తర్వాత అతడు న్యాయపరమైనటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. ఇది సరిపోయింది. సో ఆన్సర్స్ 2 and 4 అండి. ఓకేనా? 2 2s 4 అంటే దీనికి మామూలుగా అన్నాను నేను. ఎగ్జాక్ట్లీ సత్య. ఓకేనండి. చూడండి, నేను కూడా అడిగారు నా ఫేవరెట్ టీచర్ ఎవరని. ఓకే, బేసిక్ గా చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కరు కూడాను, కానీ గాడ్ ఫాదర్ ఒకలే ఉంటారు అందరికి కదా కదా. సో ఆ గాడ్ ఫాదర్ ఎవరంటే మురళీకృష్ణ సార్ అండి. మీకు జనరల్ స్టడీస్ చెప్తున్నారు ఆబ్వియస్లీ. ఓకే, మొత్తం ఆ సారే అనమాట. ఓకే, ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గాను. ఓకే, సో తెలిసే ఉంటుంది కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ లవణ్య గారు, థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి ప్రత్యూష గారు, నారాయణ గారు అండ్ సుల్తానా గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనా? సో మొత్తం నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడానికి కానీ మొత్తం అన్నింటికి కూడా మురళీ సార్ అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ నైస్ పర్సన్, వెరీ జోవియల్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, అది ఎగ్జాక్ట్లీ టీచర్. ప్రవళిక గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సూపర్ చెరి. లేదు, మురళీ సార్ ఆల్రెడీ అచీవర్. గ్రూప్ 2 2 times వచ్చింది సార్కి. అలాగే స్కూల్ అసిస్టెంట్ 3 సార్లు వచ్చింది. ఆల్రెడీ ఫ్యాకల్టీ సార్. ధరణి గారు, అజయ్ గారు, కృష్ణ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే, సో చూడండి అన్న, కృష్ణ గారు, బాబు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓ అవునా, సూపర్ టీచర్. థ్యాంక్ యూ అండి మమత గారు. ఓకేనండి, సో మంచిగా చదువుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రెగ్యులర్ గా మీకు, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, రెగ్యులర్ గా మీకు మాక్సిమం మంచి సబ్జెక్ట్ ఇవ్వడానికి, మంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి గంగ గారు. ఓకేనండి, బాగా చదువుకోండి. ఓకే, రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వండి, బాగా మంచి నోట్స్ మెయింటైన్ చేయండి, బాగా రివిజన్ చేయండి. డెఫినెట్ గా మీకు 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నన్ను జాబ్ కోసం కాకుండా ట్రై టు రీడ్ ఫర్ ద సబ్జెక్ట్. ఓకేనా?
మనకి సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో డౌటే లేదు. ఓకేనా? కాబట్టి జాబ్ కోసం మనం ఆలోచించి ఓకే టైం మనం వాల్యుబుల్ టైం మనం వేస్ట్ చేసుకోకుండా ఓకే వస్తుంది. నోటిఫికేషన్ పడిన తర్వాత, హాల్ టికెట్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ అయిన తర్వాత సబ్జెక్ట్ అన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది యాక్చువల్గా. లేదండి బాబు గారు. ఓకేనా? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, మెయిన్లీ గ్రూప్ 1. ఓకేనండి. సో ఆటోమేటిక్ గా మనం హార్డ్ వర్క్ చేసి దాని మీద మనసు పెడితే ఖచ్చితంగా మనకి సబ్జెక్ట్ వస్తుంది. కంటెంట్ బాగా వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే ఎందుకు మనకి, అంతేనా? డెఫినెట్లీ నాయుడు గారు, 100% చేస్తాను. థ్యాంక్ యూ సత్య. ఓకేనండి. ఇప్పుడు నీకు కంటెంట్ వచ్చిన తర్వాత ఏ క్వశ్చన్ అడిగితే మీకెందుకు, ఎలా ఉండాలి? థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు. ఓకేనండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి, అందరూ ఒకసారి వినండి. చాలా మందికి ఎగ్జామ్ కి అప్లై చేస్తారు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తారు, చదువుతారు, కానీ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత అది ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చిందో చాలా మందికి తెలియదు. తెలిసిన మీరు 10 లక్షల మంది అప్లై చేస్తారనుకుని ఫస్ట్ భయపడిపోతారు, అమ్మో 10 లక్షల మంది పెట్టారని. 10 లక్షల మంది పెట్టడానికి ఏమో అందరూ పెడతారు కదా, అది కాదు కాన్సెప్ట్. ఇంకా రెండో రకం ఏంటంటే క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఏదో తెలుస్తుంది కానీ కాన్సెప్ట్ ఏదో తెలియదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ చూసిన తర్వాత అది ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది, ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చింది తెలిస్తే చాలు, ఆన్సర్ తెలియక్కర్లా. ఓకే, ఆన్సర్ తెలియాల్సిన పని లేదు నీకు. ఫస్ట్ అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో కాన్సెప్ట్ తెలుసుకుంటున్నావు అని అంటే ఆటోమేటిక్ గా ఓహో ఈ కాన్సెప్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా మనం చదువుకోవాలి ఓకే అనుకొని మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 4-5 సార్లు మీకు కాన్సెప్ట్లు తెలియకపోతే కొత్త కొత్త కాన్సెప్ట్లన్నీ ఒక 100-200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత 201వ క్వశ్చన్ నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, గుర్తుందా? నజీర్ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ అండి, గిరిజ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ. ఒకసారి గుర్తుందా మీకు చెప్పాను? ఒక ఫార్ములా చెప్తాను, మీకు వీలైతే అది ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను ఫాలో అవుతాను ఎక్కువ. అది ఒకటే ఫార్ములా, అదేంటంటే డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకోండి, దాని మీద 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 222 అయిపోయింది ఆల్రెడీ, 222 సెపరేట్. ఆ 222లో ఒక 2 అవర్స్ దీనికి కేటాయించాలని చెప్తున్నాను. ఒక 100 క్వశ్చన్స్ తీసుకోండి, మీ ఇష్టం, టాపిక్ వైజ్ తీసుకుంటారా ఎగ్జాక్ట్లీ, ఓకేనండి. 2 లేదంటే ర్యాండమ్ గా తీసుకుంటారా అన్నది మీ ఇష్టం, కానీ ఒక 100 క్వశ్చన్స్ తీసుకోండి. ఓకే, ఎంసీక్యూలు 100 ప్రాక్టీస్ చేయండి పర్ డే. మీకు 100 ప్రాక్టీస్ చేస్తే అందులో 30 గుర్తుంటాయి ఈజీగా. ఓకే, అంటే 100 క్వశ్చన్స్ ఎంతసేపు పడతాయండి ఎంసీక్యూలు? జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ అనేది చూడండి, ఓకేనండి. జనరల్ స్టడీ నేనే మీకు రోజుకి 20 ఇస్తున్నానండి యాక్చువల్గా. మీరు ఓన్ గా ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఫస్ట్, తర్వాత మీరు అటెండ్ అవ్వండి క్లాసెస్ కి, ఓకేనా? అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, మీరు చక్కగా ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేశారనుకోండి టాపిక్ వైజ్, మీకు 100% కమాండ్ వస్తుంది, వాళ్ళు ఏ అడిగినా మీరు చేసేస్తారు. పట్టినాయి 1.5 అవర్ 2 అవర్స్ పట్టినాయండి, 100 ఎంసీక్యూలు ట్రై చేయండి, నెలకి 3,000 అవుతాయి, సంవత్సరానికి 36,000 అవుతాయి. 36,000 ఎంసీక్యూల్లో మీరు 450 ఎంసీక్యూలు గ్రూప్ 2కి ఇస్తే మీరు కనీసం 300 యాక్యురేట్ గా చేయలేరా? 300 యాక్యురేట్ గా కాన్ఫిడెంట్ గా చేయలేరా మీరు? మనకి ఎందుకు అన్ని ప్రాక్టీస్ చేయడం? 36,000 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేయడం అంటే అలా 36,000 చదువుకొని వెళ్ళిపోరు కదా, పర్ఫెక్ట్ గానే ప్రిపేర్ అవుతారు కదా. సో చక్కగా ఆర్గనైజర్ గా ప్రిపేర్ అవ్వండి, మీకు రాకపోతే అప్పుడు అడగండి, 100% వస్తుంది. 222 ఏంటంటే 222 ఏం లేదండి, నేను ఏం చెప్పానంటే 222 కాన్సెప్ట్ ఏంటండి అంటే 2 అవర్స్ గా మీ ప్రిపరేషన్ ని డివైడ్ చేసుకోవాలి ఎవరైనా సరే, ఓకేనా? 2 అవర్స్ డివైడ్ చేసుకోండి. పొద్దున్న ఎగ్జాంపుల్ 8 to 10 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయింది. 10 తర్వాత మరి పుస్తకం ముట్టుకోక్కర్లా మీరు, మళ్ళీ మధ్యాహ్నం 3 to 5, ఓకే, మళ్ళీ నైట్ 8 to 10 అనుకోండి, లేకపోతే 7 to 9, అంతే. రోజుకి 6 అవర్స్, అది కూడా క్వాలిటీగా ఉండాలన్నమాట. మొబైల్ ఫోన్లు ఆపేయాలి, వాట్సాప్లు సంబంధం ఉండకూడదు. ప్రపంచానికి ఒక 6 గంటల పాటు దూరంగా ఉండి మీకు మీరు దగ్గరగా ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఖచ్చితంగా, ఓకేనా? అది మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచం మొత్తంతో కలిసి ఉంటున్నాం కానీ మనం మాత్రం చదవట్లే. థ్యాంక్ యూ సాయి. ఓకేనండి, ఒక్క 6 అవర్స్ అండి, ఓకేనా? ఒక్క 6 అవర్స్, ఎక్కువ అక్కర్లా. ఓకే, ఎగ్జాక్ట్లీ, అంటే ఇది కన్సిస్టెన్సీ గురించి చెప్తున్నాను. డైలీ 6 అవర్స్ చదవండి మీరు, ఒక 1 వీక్ చేయండి, ఎక్కువ అక్కర్లా, ఒక 1 వీక్ చదవండి.
మనందరం ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే సోమవారం ఉదయాన్నే ప్రారంభిస్తారనమాట ఎప్పుడును. అంతేనా? థ్యాంక్ యూ అండి మాణిక్ గారు. సోమవారం ఉదయాన్నే స్టార్ట్ చేస్తారనమాట. సోమవారం మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 4 రోజులు స్టార్ట్ చేసి 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒకవేళ 1వ తారీఖు దగ్గరలో ఉందనుకోండి, 1వ తారీఖు దగ్గరలో ఆ రోజు 28 అనుకోండి, 29, 30 అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఫస్ట్ తారీఖున మొదలు పెడతారు. ఫస్ట్ తారీఖు దగ్గర ఉంటే, లేదంటే January 1కి మొదలు పెడతారు, లేదంటే వినాయక చవితి కదా ఈ రోజు మంచిదని మొదలు పెడతారు. దసరా నుండి స్టార్ట్ చేస్తే గుర్తుంటుంది అంటారు, లేకపోతే బర్త్డే ఉంది కదా ఆ రోజు స్టార్ట్ చేద్దామంటారు. ఏదో ఒకటి పెడతారు అనమాట. ఒక ల్యాండ్ మార్క్ డేట్ పెట్టుకుంటారు, కానీ ఎప్పటికీ చదవరు. అది అలా ఉండిపోతుంది అనమాట. ఓకేనండి. సెంటిమెంట్ కాదు, సెంటిమెంట్ పేరుతో క్రియేషన్ అంతే. సెంటిమెంట్ ఏం కాదు, సెంటిమెంట్ పేరుతో ఒక క్రియేషన్ అంతే, సెంటిమెంట్ ఏం కాదు. సీని గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి. అది సో కాబట్టి అటువంటివి ఏం పెట్టుకోకుండా కంప్లీట్ ప్రిపరేషన్ కి టైం ఇవ్వండి, 100% సక్సెస్ అవుతారు. మీకు 2 hours కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కంటెంట్ కాబట్టి చెప్పలేకపోతున్నాను నేను. పెట్టినా మరి ఒక రోజు పెడదాం, ఒక రోజు మోటివేషన్ క్లాస్ పెడతాను. ఓకేనా? 222 కాన్సెప్ట్ అని పెడతాను నేను. ఓకేనండి. 222 కాన్సెప్ట్ ఫర్ ద ప్రిపరేషన్ అని పెడతాను. ఒక ½ an hour ఇస్తాను లెక్చర్, అంతకంటే ఎక్కువ ఇవ్వను. తిడతారు నాకు. ఓకేనండి. సో లెట్ us. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సప్లిమెంటరీ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, చెప్పేశాను. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనండి, కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పండి. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. గ్రామ సభ కంటైన్స్ పీపుల్ ఆఫ్ ద విలేజ్. ఓకేనండి, గ్రామ సభలో గ్రామ ప్రజలు ఉంటారు. అలాగే 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎయిమ్డ్ ఫర్ ద 33%. షూర్ వినిత గారు, డెఫినెట్ గా అండి 222 కాన్సెప్ట్ అనేది చేస్తాను ఈ వీక్ లోనే. ఓకేనా? ఓ రోజు ప్లాన్ చేద్దాం, 100% మంచి క్లాస్ చేద్దాం, 100% ఓకేనా? డెఫినెట్ గా ఎంసీక్యూలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, 222 కాన్సెప్ట్ ఈ రెండు చేస్తాను. ఓకేనా? ఓకే చూడండి నాన్న, 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎయిమ్డ్ ఫర్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ బాడీస్. ఓకేనండి. సో ఈ రెండు స్టేట్మెంట్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా, 2 కరెక్టా, నేదర్ 1 నార్ 2? పోలీసాను ఆన్సర్ పెట్టండి. వావ్, శ్రీకాంత్. ఎగ్జాక్ట్లీ మురళి. రమేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి, గ్రామ సభలో ఎవరు ఉంటారంటే గ్రామంలో ఓటర్లు మాత్రమే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ ఉండరు. ఆర్టికల్ నంబర్ 243A. ఓకేనా? క్లియర్ అందరికీ? ఓకే, కేవలం గ్రామంలో ఓటర్లు మాత్రమే ఉంటారండి గ్రామ సభలో. ఓకే, 243A ప్రకారం. ఎందుకంటే ప్రజలు వేరు, ఓటర్లు వేరు ఇక్కడ ఎప్పుడైనా సరే. మరి 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 33 కంపల్సరీ రిజర్వేషన్ కరెక్టే, కానీ ఎప్పుడు ఎక్కడది? లెజిస్లేచర్ హౌసెస్ లో, పార్లమెంట్ లో మరియు రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో అది. ఓకేనండి, రాష్ట్ర శాసనసభలు, కేంద్ర శాసనసభలో అది. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఏంటంటే 110 ఎయిమ్ చేశారు, కానీ అది ఇంకా అవ్వలేదు యాక్చువల్ గా. ఓకేనండి. సో కాబట్టి రెండు స్టేట్మెంట్లు రాంగే. ఓకేనా? నాగరాజు గారు, భూపేష్ గారు వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యు. కాబట్టి నెయిదర్ 1 నార్ 2. రైట్. బిల్లే అది, ఇంకా అది యాక్ట్ పాస్ చేయలేదు, యాక్ట్ అవ్వలేదు, అది బిల్లుగానే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ అడుగుతానండి. ఓకేనా? అడగనా? థ్యాంక్ యూ సాయి. ఓకేనండి. ఫస్ట్ది గుజరాత్ అండి, 2 కర్ణాటక అండి, 3వది కేరళ అండి కేరళ అండి, తర్వాత బీహార్, తర్వాత వచ్చేసి గుజరాత్. ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ముందు మీరు అడగండి, అది ఫెంటాస్టిక్ కాదు మేము చెప్తా ఉంటారా? నిఖిల్ వెల్కమ్ టు అకాడమీ. ఓకే, 2 సేమ్ ఇచ్చానా?
నన్ ఆఫ్ ద అబౌవ్. ఓకే, సాయిదేవి గారు వెల్కమ్ టు అకాడమీ. అదే ఓకే, చూడండి అన్న, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి. హాయ్ నిఖిల్, చూడండి అన్న, క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో గ్రామసాట్ అనే శాటిలైట్ ను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ కి, ఓకేనండి, లోకల్ బాడీస్ లో ఉంటారు కదండి రిప్రజెంటేటివ్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందంట ఒక రాష్ట్రం. అది ఏ రాష్ట్రం? గుజరాత్, కర్ణాటక, కేరళ అండ్ బీహార్, నన్ ఆఫ్ ద అబౌవ్. పోలిస్తున్నాను చూడండి. రాజేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. సాయిదేవి గారు, రేపు చూడన్నా, అందరూ ఉన్నారు కదా, ఎలాగనో 5 to 6 ఉంటుందండి క్లాసు. జనరల్ స్టడీస్ మీద పెడతాను, అన్ని కల్పిస్తాను. జీకే, కరెంట్ అఫైర్స్, ఓకే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్ని కల్పిస్తాను. ఓకేనన్నా, బాగా చదువుకొని రండి. కరెంట్ అఫైర్స్ నేను ఇవ్వను, ఓకే. ఒకసారి క్లాస్ లో రేపు హిస్టరీ, మోడర్న్ హిస్టరీ చదువుకొని రండి నేను చెప్పాను. అందరూ చదువుకొని వచ్చారు. యాక్చువల్గా క్వశ్చన్స్ నేను అడగల, వస్తేనే అన్న, క్వశ్చన్స్ అడగలే. అడిగితే వాళ్ళు చెప్పారనమాట, సార్ చదువుకొని రమ్మన్నారంటే నేను చదువుకొని రమ్మన్నాను, అడుగుతానన్నాను అన్నాను అనమాట. ఓకే, అది అందుకని చదువుకొని రండి. ఈవినింగ్ 5 to 6 అండి, ఓకేనా? షూర్ వంశీ. చూడండి, క్వశ్చన్ ఏంటంటే కర్ణాటకనే ఇచ్చానా ఆప్షన్? కర్ణాటక కదా ఇచ్చిన ఆన్సర్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఓకే ఒక శాటిలైట్ యూజ్ చేసి, అవునా రే 5 ఉందా సార్ది? సండే కదా, ఓకే ఓకే, టైం మారుద్దాం అయితే మనం 4 to 5 పెట్టుకుందామా? 4 to 5 అంటే టైట్ అయిపోతుందేమో టైము. 4 to 5 ఓకేనా అండి మీ అందరికి? ఓకే, 4 to 5 పెడదాం రేపు. 4 o'clock పెడదాం, అంటే మురళీ సార్ క్లాస్ కూడా 5 to 6 ఉంది కదా. 4 to 5 పక్క రేపు వచ్చేసేయండి. సూపర్ మహేందర్. చూడండి అన్న, భారతదేశంలో ఓకేనా, భారతదేశంలో లోకల్ బాడీ లీడర్స్ అంటే ఎవరంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వీళ్ళందరికీ ఒక శాటిలైట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారండి ఆ రాష్ట్రంలో, కర్ణాటకలో. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే గ్రామసాట్. అంటే గ్రామ శాటిలైట్ అని అర్థం, ఓకేనా? మరి మిగతా ఎందుకండి ఇచ్చామంటే ఆప్షన్స్ లో కేరళ ఎందుకు ఇచ్చానంటే, కేరళలో స్పెషాలిటీ ఏంటండి అంటే గ్రామ సభని కండక్ట్ చేస్తారండి అక్కడ. గ్రామ సభని కండక్ట్ చేసి, ఓకే, 243 ఆర్టికల్ కదా, గ్రామ సభని కండక్ట్ చేసి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో, అంటే పథకాలకి లబ్ధిదారులు ఉంటారు కదండి. గణపతి గారు, భారతి గారు వెల్కమ్ టు అకాడమీ, బోత్ ఆఫ్ యూ. ఆ పథకాల యొక్క లబ్ధిదారుల్ని, ఓకేనండి, ఆ పథకాల యొక్క లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేసేది ఎవరు అంటే కేరళ అన్నమాట. అంటే దేని ద్వారా? గ్రామ సభ ద్వారా. క్లియర్ వంశీ నీకు? నెక్స్ట్, గుజరాత్ లకి స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ కంపల్సరీ ఓటింగ్ సిస్టమ్ ఇన్ లోకల్ బాడీస్. స్థానిక సంస్థలలో, ఓకేనండి, కంపల్సరీ ఓటింగ్ సిస్టమ్ పెట్టినటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఏదంటే మనకి గుజరాత్ అండి. కానీ అది కోర్టులో ఉంది, మనం డిస్కస్ చేసాం. బీహార్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే 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 వంశీ, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకేనండి, భారతదేశంలో ఏంటి అలావుద్దీన్? ఓకే, నో ప్రాబ్లం వంశీ. ఆర్య గారు వెల్కమ్ టు అకాడమీ. భారతదేశంలో 50% రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఎవరికి? ఉమెన్స్ కి, పంచాయతీల్లో. ఓకేనండి, సీఎం టైమ్ మోస్ట్లీ నరేంద్ర మోదీ గారు అనుకుంటా, ఐ గెస్. స్టే ఆర్డర్స్ ఉన్నాయి. 50% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరండి అంటే మనకి బీహార్ అండి, ఓకేనండి. సో ఇలా మనం డిస్కస్ చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఏపీలో అయితే మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. లీలా గారు వెల్కమ్ టు అకాడమీ. రైట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాచింగ్ ఆర్టికల్స్ అట. పెట్టండి అన్న, ఆర్టికల్స్ ఇచ్చాను మీ అందరి కోసం. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిటీ, టెన్యూర్ ఆఫ్ ద లోక్ సభ, ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్ ఇన్ సుప్రీం కోర్ట్, పార్డన్ పవర్ ఫర్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఇందులో ఏది కరెక్ట్ కాదు? ఓకే, పోలీస్తున్నాను చూడండి. ఫెంటాస్టిక్ అజయ్. ఓకేనా చూడండి, సూపర్ మురళి, ఎక్సలెంట్ అండి. బోయపాటి లీలా గారు చూడండి అమ్మా, వెరీ గుడ్. బాలయ్య 4, సంతోష్ గారు 4, శివకార్తికేయన్ అందరు 4లే వచ్చినాయిగా. ఇంకా వంశీకృష్ణ, నాయుడు గారు, మురళి గారు, మహేంద్ర గారు, యోగేశ్వర్ రెడ్డి, సత్యప్రసాద్, భార్గవి గారు, ఫెంటాస్టిక్ అండి. శ్యామల గారు వెల్కమ్ టు అకాడమీ. చూడండి అన్న, చూసారా ట్రిక్ గుర్తుందా మీ అందరికీ? ఇప్పుడు మిగతా వాటికి కూడా చెప్తాను చూడండి. ఫార్మేషన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిటీ అంటే ఎన్ని సంవత్సరాలకు వేస్తారండి డీలిమిటేషన్ కమిటీ? ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కల తర్వాత వేస్తారు డీలిమిటేషన్ కమిటీ. మరి 8+2 ఎంత? 10. ఇదే కదా చెప్పాను మీకు అప్పుడు. సరిపోయిందా? అలాగే లోక్సభ యొక్క టెన్యూర్ 83 ఆర్టికల్ అండి. ఎన్ని సంవత్సరాలు అంటే 5 ఏళ్ళు, కాబట్టి 8 - 3 5 కదా. ప్రెసిడెంట్ గారి తలక డిస్ప్యూట్ ఎలక్షన్ అనేది 30 days లో అండి. దీనికి ఏం లేదు, మనం కనుక్కుందాం కాకపోతే. ఓకేనా, 71 ఆర్టికల్ ఇది. ఓకేనా, అలాగే పార్డన్ పవర్ ఫర్ ది గవర్నర్ ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ 161. సాయి వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనండి, ఓకే ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఆర్టికల్స్ ఏంటంటే ఏం లేదండి, యాక్చువల్గా కాన్సెప్ట్ చదివితే ఆర్టికల్స్ చాలా ఈజీ అండి. కాన్సెప్ట్ చదవకన్నా ఓన్లీ ఆర్టికల్స్ చదివితే గుర్తుండదు. ఓకేనా, వెరీ గుడ్ మురళి గారు. కాన్సెప్ట్ చదువుతూ ఉంటే ఆర్టికల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అంతేగాని ఓన్లీ ఆర్టికల్స్ అయితే కాన్సెప్ట్ రాదు మీకు. ఓకేనా, అది చూడండి. క్రింది వానిలో సరికానిది ఏది? ఓకేనా, 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఆ 4గిట్లో ఏది మళ్ళీ 2, 3 కరెక్టా, 2, 3, 4 సరికానిది 2, 3, 4 ఏది కరెక్ట్ కదా మీరే చెప్పాలి. అన్ని కరెక్టా? సరికానిది చూడండి, లోక్సభలో అత్యంత సీనియర్ మెంబర్ ని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారు. లోక్సభ స్పీకర్ ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్సభ స్పీకర్ తన రాజీనామాని రాష్ట్రపతి గారికి అందజేస్తారు. అటార్నీ జనరల్ తన రాజీనామాని గవర్నర్ కి అందజేస్తారు. ఓకేనా, చూసారు కదా స్టేట్మెంట్లు. ఇప్పుడు సరికానిది ఏది? పోల్ ఇచ్చేస్తున్నాను చూడండి. బా చేస్తారండి అసలు. వినీతా రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఫాలో చేస్తారండి అందరూ? ఫాలో కొట్టారా? పాలకోటేటి బాలకృష్ణ దగ్గర ఫాలో కొట్టారా? ఫాలో చేస్తే ఏంటంటే యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఓకే, మీకు హాఫ్ అన్ అవర్ ముందు నోటిఫికేషన్ వస్తుంది క్లాస్ది. హ్యాపీగా మీరు క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు. రేపు 4 to 5 పెడదామండి క్లాస్. ఓకేనా, 4 to 5 PM ఉంటుంది రేపు. అనిల్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ సార్. చూడండి, యాక్చువల్గా ఎల్బిఎన్ గారు వెల్కమ్ టు అకాడమీ. లోక్సభలో అత్యంత సీనియర్ ని రాష్ట్రపతి గారు ప్రొటెం స్పీకర్ గా అపాయింట్ చేస్తారు. ఇది మన అందరికీ తెలిసిన పాయింటే కదండి. ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇది హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ఫ్రాన్స్. లోక్సభ స్పీకర్ గారికి అసలు ప్రమాణ స్వీకారం ఉండదు కదా, ఉంటుందా? సుశాంత్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఎవరు చేస్తారు ప్రొటెం స్పీకర్ గారు ఆధ్వర్యంలో అంటే లోక్సభ మెంబర్స్ అందరూ చేస్తారు. అందులో ఒక వ్యక్తికి స్పీకర్ గా ఎన్నుకుంటారు అంతే. లోక్సభ స్పీకర్ తన రాజీనామాని డిప్యూటీ స్పీకర్ కి ఇస్తారండి, రాష్ట్రపతి గారికి కాదు. అటార్నీ జనరల్ తన రాజీనామాని రాష్ట్రపతి గారికి ఇస్తారు, గవర్నర్ గారికి కాదు. ఓకేనా, ఇవన్నీ మీకు తెలిసినవే, అన్ని స్టేట్మెంట్లు, కాన్సెప్ట్ ఇదంతా కూడా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో సరైనవి ఏవట? ఓకే, సరైనది ఏదని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, అధికరణ 79 పార్లమెంటు నిర్మాణం సూచిస్తుందట. 80 అట రాజ్యసభ నిర్మాణం అంట. 81 లోక్సభ అట. ఏబి సరైనవట, ఏబిసి సరైనవట. ఓకే, పోలిస్తున్నాను చూడండి.
ఎక్సలెంట్. చిచ్చోర్ అండ్ వంశీ పోటీ పడుతున్నారు ఇద్దరు. మల్లికార్జున్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ సార్. జీకే నంబర్ వెల్కమ్ టు అన్అకాడమీ అండి. చూడండి ఈ 3 ఆర్టికల్స్ సరిపోయి ఎగ్జాక్ట్లీ అండి. ఆర్టికల్ నంబర్ 79 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే 79 ఆర్టికల్. ఓకేనండి. ఆర్టికల్ 80 ఫార్మేషన్ ఆఫ్ రాజ్యసభ, 81 ఫార్మేషన్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు మరో ఆర్టికల్ అడుగుతాను మీ అందరికి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, నేను అడుగుతాను. మోస్ట్లీ మీరందరూ ఈజీగా చేసేస్తారు అనుకుంటున్నా. నవీన్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఏం భయం ఉండదు, చాలా ఈజీ టీచర్. ఓకేనండి. ఒక బిల్లుని పార్లమెంట్ లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి పంపిస్తారు, సంతకం పెట్టండి సార్ అని. ఏ ఆర్టికల్ ప్రకారం సైన్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వెరీ ఈజీ క్వశ్చన్ ఇది, మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాను నేను. ఎవ్వరు ఇవి హింట్లు ఇవ్వద్దు నాన్న, ఓకేనా? లీడర్ బోర్డులో ఉండరు హింట్లు ఇస్తే. చూడండి, మీకు నేను ఒక ట్రిక్ చెప్పాను కదా, ఎవరెవరు కలిస్తే ఒక బిల్లు చట్టంగా మారుతుందన్నాను. లోక్సభ కలవాలి, రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలి, రాష్ట్రపతి గారు కూడా పాస్ చేయాలి కదండి. అంటే లోక్సభ ఒకటి, రాజ్యసభ ఒకటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎంత ఆర్టికల్ నెంబర్? 111. అదేనా చెప్పాను మీకు? ఒకటేనా? 111 ఆర్టికల్. అలాగే మరొకటి చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కనుక రిజెక్ట్ చేస్తారనుకోండి, ఓకే, రిజెక్ట్ చేస్తే దాన్ని ఏమన్నా మనం వీటో అన్నాం. ఎన్ని రకాల వీటోలు ఉన్నాయి? అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో కదా నాన్న. క్వాలిఫైడ్ వీటోని యూజ్ చేయలేరు మన రాష్ట్రపతి గారు కదా. అంటే ఓన్లీ సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ పాస్ చేసినటువంటి బిల్లులు మాత్రమే వీటో చేయగలరు. అది ఒకటి అబ్సల్యూట్ వీటో, రెండోది సస్పెన్సివ్ వీటో, మూడోది పాకెట్ వీటో. అంటే బిల్లు మీద సంతకం పెడితే ఆర్టికల్ 111 కదా, మరి సంతకం పెట్టలేదంటే కూడా 111 కదండి. అదే ఆర్టికల్ మీద సైన్ చేయట్లేదు కదా. వీటో పవర్ ఏ ఆర్టికల్ అని అడిగారు అనుకో, 111. 111 నీకు ఎలా గుర్తుంటుంది అంటే 3 రకాల వీటోలు వాడగలరు కాబట్టి ఈ ఆర్టికల్కి ఒక వీటో, ఈ వీటోకి ఒక ఆర్టికల్, ఈ వీటోకి మొత్తం 111. రైట్. ఆర్టికల్ 111 ద్వారా మీకు వీటో తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఓకేనండి. ఆర్టికల్ 111కి అంత చరిత్ర ఉందన్నమాట. రైట్. ఇంకొకటి చెప్తాను చూడండి. పార్లమెంటు బిల్లు ఏమవుతుందండి? బిల్లు యాక్ట్ అవుతుంది కదా. యాక్ట్ అంటే 3 అక్షరాలు, 111. చూసారు అలా చెప్పేస్తున్నాం, చిన్నప్పటి నుంచి అంతే. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇప్పుడే చెప్పాను మీకు, ఇది జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టండి. పార్లమెంటు ఆమోదించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతి ఏం చేస్తారు? తప్పనిసరిగా ఆమోదిస్తారట, పునఃపరిశీలనకు పంపిస్తారట, కొంతకాలం నిలిపివేస్తారట, పైవన్నీ సరైనవే అంట. ఉంది 50 ఇచ్చారు, అసలు బాగా వీక్ గా ఉన్నారు అందరూ. విశ్వనాథ్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ సార్. రేపు 4 to 5 అండి. ఓకే, మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వండి అందరూ. ఓకేనా? అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే ఈ రెఫరల్ కోడ్ ని యూజ్ చేసుకోండి, బాలు ఐక్యూ.
ఓకేనా 10%. మల్టిపుల్ కోర్సెస్ లాంచ్ చేస్తుంటానండి నేను. ఓకేనా, కాంప్రహెన్సివ్ వేలోనే డిస్కస్ చేస్తాం అన్ని కూడాను. ఓకే, అన్నీ ఉంటాయి. శ్రేయ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రైట్, ఒకసారి లెటర్ బోర్డు చూద్దాం. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. శివకార్తికేయన్ 8, సంతోష్ గారు 8, మహేంద్ర గారు 8, వంశీకృష్ణ 8, మురళి గారు 8, సత్యప్రసాద్ గారు 8, భార్గవి గారు 8, రాజేష్ కుమార్ గారు 7, అండ్ నాయుడు గారు 7, అండ్ వెంకట్రావు గారు 7. ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ ఆల్ ఆఫ్ యూ. చూడండి అన్న, తప్పనిసరిగా ఆమోదించాలి కదండి రాజ్యాంగ సవరణ. ఎగ్జాక్ట్లీ, రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 2/3 మెజారిటీతో చేస్తారు, లేదా 2/3 కమ్ ఏంటండి స్టేట్స్ మెజారిటీ. ఆర్టికల్ 368 లో ఈ రెండింటి గురించి చెప్పారండి. దెర్ వాజ్ నో మెన్షన్డ్ అబౌట్ సింపుల్ మెజారిటీ. మెన్షన్ చేశారా సింపుల్ గురించి? సింపుల్ మెజారిటీ అంటే ఎంత? మోర్ దాన్ హాఫ్ కదా నాన్న. ఈ మోర్ దాన్ హాఫ్ గురించి మాత్రమే మెన్షన్ చేయలేదు, ఈ రెండు మెన్షన్ చేశారు యాక్చువల్గా. అయితే మీ అందరికీ తెలిసిన పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇక్కడ నేను మీకు మరొక చెప్పాలా, లాజిక్ చెప్పాలా మీకు ఇక్కడ ఎలా గుర్తుంటుందో. ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రెండు రకాలైనటువంటి అమెండ్మెంట్ ప్రాసెస్ ని మెన్షన్ చేశారు. ఒకటి స్పెషల్ మెజారిటీ, రెండోది స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ. ఎన్నివి? 2 కదా. ఏ పార్ట్ లో ఉన్నాయి? 20వ పార్ట్ లో ఉన్నాయి. అంటే 20 అంటే ఎంత? 20, 2 + 0 1, అంతేనా? అంతే. అంటే 20వ పార్ట్ లో ఎన్ని రకాల అమెండ్మెంట్లు మెన్షన్ చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్లు మెన్షన్ చేస్తారు, అంతే. 3 లేవు అక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడి నుండి తీసుకున్నాం తెలుసు కదా మీ అందరికి, సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాం. క్లియర్ అండి? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ కెన్ బి ద గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అట. చెప్తానండి రామసుబ్బారెడ్డి గారు. రెండోది ఏంటండి అంటే హైకోర్ట్ కెన్ బి ద జ్యూరిస్డిక్షన్ ఫర్ 2 or more స్టేట్స్ అట. ఓకేనా, ఒక పర్సన్ 2 లేదా 3 రాష్ట్రాలకు గవర్నర్ గా ఉండొచ్చట. హైకోర్టు కూడా 2 లేదా 3 రాష్ట్రాలకు ఉండొచ్చట. ఏమడిగారు ఇక్కడ? కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడిగారు అనమాట. ఓకే, ఓన్లీ 1 ఓన్లీ 2, 2 కరెక్టా లేదా 2 రాంగ్? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 90%, 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ అండి, 100% ఇచ్చారు అన్ని ఆప్షన్స్ కలిపి. %79 ఇచ్చారండి. 80% అయింది ఇప్పుడు. వెరీ గుడ్ మురళి. అయితే మీకు క్లారిటీగా చెప్పాలంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. 7th క్వశ్చన్ కదా ఇది, 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ రెండు కూడా. ఓకేనా? నోటీస్ చేశారు ఎవరైనా? నేను చేశాను, ఎప్పుడంటే ఇప్పుడే చేశాను నేను కూడా. ఓకేనా? చూడండి, అకార్డింగ్ టు ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ది ఇయర్ 1956. ఓకేనండి, ఏ పర్సన్ కెన్ బి ద గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అండి. అలాగే ఒక హైకోర్టు అనేది 2 లేదా 3 రాష్ట్రాలకు కూడా హైకోర్టుగా ఉండొచ్చు అనమాట. క్లియర్ అండి అందరికీ? చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే మరి ఏ ఆర్టికల్ తీస్తారో చూద్దాం 7th పార్ట్ ద్వారా. 7th పార్ట్ ప్రెసెంట్ లేదు కాన్స్టిట్యూషన్ లో. 1 to 4, 5 to 11, 12 to 35, 36 to 51, 51A, 52 to 151, 152 నుంచి 237. సో ఆర్టికల్ నంబర్ 238 రిమూవ్డ్ ఫ్రమ్ ద ఏంటండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి బై ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1956. ఇది వచ్చేసి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అండ్ ఆర్టికల్ 238 పార్ట్ ఏ పార్ట్ బి స్టేట్స్ ఇవి.
239 నుంచి 242 ఏంటండి అంటే మనకి ఏం చెప్తాయి? యూనియన్ టెరిటరీస్ గురించి చెప్తాయి. ఓకేనా? తర్వాత లోకల్ బాడీస్, సెంట్రల్, స్టేట్, ఓకే, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్, తర్వాత లోకల్ బాడీస్. ఎగ్జాక్ట్లీ శివ. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్ అంట. ఓకేనండి, ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. సుప్రీం కోర్ట్ హ్యాస్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ బట్ నాట్ ఫర్ ద హైకోర్ట్. అంటే సుప్రీం కోర్టు కట చెప్తానండి, సలహా అధికార పరిధి ఉందంట సుప్రీం కోర్టుకి, కానీ హైకోర్టుకి లేదట. సుప్రీం కోర్ట్ హ్యాస్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ జ్యూరిస్డిక్షన్ అంటే, కానీ హైకోర్టుకి లేదట. సుప్రీం కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందంట, హైకోర్టు ఇది కోర్ట్ ఆఫ్ రికార్డు, కానీ హైకోర్టుకి లేదట. ఇందులో ఏది కరెక్ట్? ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, రెండో కరెక్టా, ఏది కరెక్ట్ కాదు? ఓకేనా? ఆప్షన్స్ ఏమైనా నేను? ఓకే, ఎగ్జాక్ట్లీ అండి. చూడండి, సుప్రీం కోర్టుకు ఉందండి, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్టుకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఉంది, కానీ దెర్ వాజ్ నో కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఫర్ ద హైకోర్ట్. క్లియర్ అండి అందరికీ? అలాగే నెక్స్ట్, సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండి, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 129 అండి, బట్ హైకోర్టుకి కూడా ఉంది 215 ప్రకారం. షాయిక్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. అంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఈజీగా ఉన్నాయా క్వశ్చన్స్? కొంచెం ఆలోచిస్తే పెట్టేయచ్చు ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, చూస్తా ఎంతమంది ఆన్సర్ పెడతారో. ఓకే, 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జాగ్రత్త క్వశ్చన్ 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రమేష్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. గతంలో ఫెడరల్ కోర్టు నిర్వర్తించినటువంటి డ్యూటీస్ అన్ని కూడా ప్రస్తుత సుప్రీం కోర్టు అనేది నిర్వర్తిస్తుంది ఏ ఆర్టికల్ ప్రకారం? వెరీ 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 ఈజీ క్వశ్చన్. ఎక్సలెంట్. భార్గవి గారు క్వశ్చన్ రాలేదా మీకు? ఇచ్చానుగా. వెరీ నైస్ అండి. చూడండి, గతంలో ఫెడరల్ కోర్ట్ అంటే ఏం చెప్పానన్నా, 1935 కదండి ఫెడరల్ కోర్ట్ ఫార్మేషన్. ఆ 9 తీసేస్తే ఆర్టికల్ నెంబర్ ఎంత మిగులుతుందంటే 135. వెరీ నైస్ అండి మనకి. ఓకేనండి, ఆర్టికల్ నెంబర్ 135 నేను చాలా చెప్పానండి యాక్చువల్గా ఇది వరకు కూడా. ఆర్టికల్స్ క్లాస్ చూసారా ఎవరైనా? ఒక్కళ్ళని చూసారా? చెప్పాను చూడమని. లేకపోతే మరో సిరీస్ స్టార్ట్ చేద్దామా? ఒక 3 ఓన్లీ ఆర్టికల్స్ మీద ఒకరోజు ఫస్ట్ ఒక రోజు పెడదాం. ఓకే, ఒకరోజు వద్దా భూపేష్? సిరీస్ వద్దు, ఒక క్లాస్ చేద్దాం. ఓకే, సిరీస్ అంటే బోర్ కొట్టేస్తుంది ఎక్కువ, ఆర్టికల్స్ అంటే ఒక్క క్లాస్ చాలు. కావాలా? ఓకే ఓకే ష్యూర్. సిరీస్ అంటే కొన్ని 2x2 చేద్దాం. ఓకేనా? 5x5 అంటే కష్టం అయిపోతుంది అందరికీ. 2x2 చేద్దాం. ఓకేనా? 2x2 చేస్తే ఇంట్రెస్టింగ్ వస్తారు. ఎందుకంటే ఒక క్లాసులో కనీసం 35 ఆర్టికల్స్ డిస్కస్ చేసిన 2 రోజుల్లో 70 చేయొచ్చు ఒక రోజు. ఎగ్జాక్ట్లీ. ఓకేనండి,
యా థియరీ కూడా చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్స్ చేద్దాం, 2 చేద్దాం. నెక్స్ట్ రేపు జిఎస్ చేసిన తర్వాత 2 days తర్వాత ఆర్టికల్స్ చేద్దాం. ఓకేనా? అన్నీ ఉండాలి, అన్నీ వస్తేనే. యాక్చువల్ గా ఇండియన్ హిస్టరీ ఇయర్స్ కూడా చేశాను నేను, తెలుసు కదా మీ అందరికీ. అన్ని ట్రై చేస్తున్నాం. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ఛాలెంజ్డ్ ఇన్ ద రిజర్వేషన్స్ ఇన్ మద్రాస్? ఓకేనండి, భారతదేశంలో ఓకే మద్రాస్ ఓకేనండి భారతదేశంలో మద్రాసులో రిజర్వేషన్స్ మీద ఛాలెంజ్ చేసినటువంటి మొదటి కేసు ఇది. శంకరీ ప్రసాద్ కేసు, చంపక దొరైరాజన్ కేసు, ఏకే గోపాలన్ కేసు అండ్ సజ్జన్ సింగ్ కేసు. శివకార్తికేయన్ 0.9, వెరీ గుడ్. శ్రీను గారు కూడా 0.9, అజయ్ గారు 0.9, నాయుడు గారు 0.9. ఎక్సలెంట్ అండి అందరూ. మూర్తి గ్రేట్ గ్రేట్ ఎవ్రీవన్. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, థ్యాంక్స్ అలాట్. ఎగ్జాక్ట్లీ అండి, చరిత గారు కరెక్ట్. మురళి గారు చూడన్నా, చంపక దొరైరాజన్ కేసు ఏంటండి అంటే మనకి మద్రాసులో మెడికల్ సీట్లకు సంబంధించిన కేసు అనమాట. ఫస్ట్ టైం ఓకేనండి, ఫస్ట్ టైం మనకి తమిళనాడు గవర్నమెంట్ ఓకేనండి ఇస్తే మద్రాస్ హైకోర్టు రిజర్వేషన్స్ ఏం చెప్పారు, చెల్లవని చెప్తే అప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం జరిగింది భారతదేశంలో. అకార్డింగ్ టు ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటండి అంటే ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 మనకి క్రియేట్ చేయడం జరిగింది, వీటిని అమెండ్ చేయడం జరిగిందండి. ఆర్టికల్ 15 ఏం చెప్తుంటే మనకి ఓకే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఓకేనండి ఏం చెప్తాండి 5 రకాల కదా, మీకు ఇక్కడ కూడా చెప్పాను ఒకటి కదా. 15 ఆర్టికల్ ఎన్ని డిస్క్రిమినేషన్ ప్రొహిబిట్ చేస్తా అంటే 1 into 5 అని చెప్పాను, అంతేనా? 1 into 5 అని చెప్పాను మీకు. ఏంటంటే అవి ఫస్ట్ చదివేటప్పుడు ఎలా చదువుకోవాలంటే తక్కువ నుంచి గ్రూప్కి వెళ్ళాలి. యాక్చువల్గా జనరల్ గా మనం జెండర్ ఓకే, మన మామూలు మేల్ ఫీమేల్ అంటాం కదా, అలా జెండర్. సెకండ్ స్టెప్ లో కాస్ట్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. మూడో స్టెప్ లో రిలీజియన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ది ప్లేస్ ఆఫ్ బర్త్. అవునా అమర్దీప్, వెరీ నైస్. ఓకేనండి, తర్వాత ఏంటండి ప్లేస్ ఆఫ్ బర్త్, తర్వాత రేసిజం. ఓకేనా? మీకు ఎలా నచ్చితే అలాగే జస్ట్ వీళ్ళు ఫాలో అయితే కొంచెం బాగుంటుంది అనమాట. క్లియర్ నాన్న? మరి శంకరీ ప్రసాద్ కేసు ఏంటండి అంటే ఇది కూడా మనకి భూ సంస్కరణలకు సంబంధించిన కేసు ఇది. సజ్జన్ సింగ్ కేసు వర్సెస్ రాజస్థాన్ కూడా ఇది కూడా మనకి భూ సంస్కరణల కేసే. ఓకే, నెక్స్ట్ ఏకే గోపాలన్ గారి కేసు ఏంటంటే పీడీ యాక్ట్ కి సంబంధించినటువంటి కేసు అనమాట. ఓకేనా? స్లైడ్ రావట్లేదా సత్య? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చెప్పండి అన్న. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్స్ చూడండి, ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ది చేంజెస్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్ట్రల్ కాలేజ్ రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. ఓకేనండి, క్లియరా? రెండోది సందీప్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. మోడిఫికేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ రిక్వైర్స్ స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ. ఓకే, రాష్ట్రపతి గారి యొక్క ఎలక్ట్రల్ కాలేజ్ విషయం ఎలక్షన్స్ విషయంలో మార్పులు చేయాలంటే స్పెషల్ మెజారిటీ చేయాలి. అలాగే ప్రాథమిక హక్కుల్ని మార్చాలి అంటే స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ ఉండాలి అని చెప్తుంది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. ఒకటోది కరెక్టా, రెండోది కరెక్టా? ఓకేనండి, ఐ మీన్ రెండోది బి చూడండి, బి చూసుకోండి ఇక్కడ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి 1 and 2 అంట, డి నైదర్ 1 nor 2 అంట. క్లియర్ అండి? ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. పోల్ ఇచ్చేసాను. ఫెంటాస్టిక్ అండి. చిచోర్ 0.7. ఆన్సర్ తెలిస్తే చాలు చెల్లరైపోతారు ఆయన. మంచి క్వశ్చన్ కదా ఇది యాక్చువల్ గా. ఓకే, ఎగ్జాక్ట్లీ అండి. శివకార్తికేయన్, కంగ్రాచులేషన్స్ శివ, 13 out of 13. వంశీకృష్ణ 13, మహేందర్ 13, మురళీ గారు 13, భార్గవి గారు 13,
సంతోష్ 12, సంతోష్ గారు 12, రాజేష్ కుమార్ గారు 12, వెంకట్రావు గారు 12, యోగేశ్వర రెడ్డి గారు 12 అండ్ చిచ్చోర్ గారు 11. ఫెంటాస్టిక్ అండి. మిగతా ఎవరైనా ఉన్నారండి? మంచిగా ఇన్ ద సెన్స్ మిగతా ఎవరెవరు ఉన్నారండి? అంతేనా? వెరీ నైస్ వంశీ. 11 వెరీ గుడ్. చూడండి అన్న, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రల్ కాలేజీలో చేంజెస్ చేయాలి అంటే స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు కూడా పాల్గొంటారు కదండి. ఎక్సలెంట్ అండి. వెరీ నైస్ శివ. ఓకేనండి, వెరీ గుడ్ బాలయ్య. తర్వాత మోడిఫికేషన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కోల్ని మనకి స్పెషల్ మెజారిటీ చాలన్నమాట. క్లియర్ అన్న? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి. రేపు 4 to 5 జాయిన్ అవ్వండి. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. తీసుకునేటప్పుడు ఈ కోడ్ యూజ్ చేయండి. మీ ఇష్టం, 6 months తీసుకుంటారా, 3 months తీసుకుంటారా, 1 year తీసుకుంటారా తీసుకోండి. దట్ ఇంకోటి ఏంటండి అంటే యూజ్ యువర్ క్రెడిట్స్ ప్రాపర్లీ. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. టాటా అండ్ గుడ్ నైట్. ఓకే, రేపు మార్నింగ్ 8 o'clock మగధ సామ్రాజ్యం స్టార్ట్ అవుతుందండి. ఓకే, ప్లస్ క్లాస్ లోని ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.